ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. 62వ కీర్తన మొదటి వచనంలో చక్కని మాట చెప్తాడు, నా ప్రాణము ప్రభువుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చూసారా, భక్తుడు దావీదు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నెమ్మదిగా ఉండగలిగాడు. ఈరోజు మనుషుల్లో అశాంతి, అసమాధానం, కలవరం, ఆందోళన ఎక్కువ ఉంది. ఎందుకంటే వారు ఏదో మునిగిపోతున్న దాని మీద నిలబడినట్లుగా అచంచల మనసుతో నిలబడలేని స్థితిలో ఉన్నారు. అస్థిరమైన ధనం యందు నమ్మకం ఉంచక అనుంది బైబుల్లో. రాజులు నమ్మకుడి అనుంది బైబుల్లో. దేవుణ్ణి నమ్మితే దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. మనుషులు మారుతా ఉంటారు కానీ దేవుడు ఎన్నడూ మారడు. ఆయన నా దుర్గం, ఆయన నా ఆశ్రయం, నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నేను కదల్చబడనని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూసారా. దావీదు తన పరిస్థితి గురించి చెప్తూ, నేను ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను. ఏమండి, ఒరుగుచున్న గోడ ఎంతసేపు పడిపోవటానికి? అలా తోస్తే కింద పడిపోతుంది. పడబోవు కంచె ఎంత ఈజీగా పడిపోతుంది. నా పరిస్థితి అలాంటిది. నేను ఆధారం లేకుండా నిలబడ్డాను కానీ నేను ఆయన నమ్ముకున్నాను కనుక నేను కదల్చబడను. నీ పరిస్థితి ఒరుగుచున్న గోడగా ఉందేమో, పడబోవు కంచెగా ఉందేమో, అధైర్యపడద్దు. ఇదిగో భక్తుడు దేవుని నమ్ముకొని కదల్చబడకుండా ఉన్నట్లుగా నీవు దేవుని నమ్ముకో, దేవుని మీద ఆధారపడు, నీవు కదల్చబడవని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. నా ప్రార్థన, మహోన్నతుడా, ఈ అస్థిర లోకంలో నిన్ను నమ్మితేనే మేము నెమ్మదిగా ఉండగలం. పరిస్థితులు మమ్మల్ని కలవరపరుస్తూ ఆందోళనకు గురి చేస్తే, మేము నిన్ను ఆశ్రయిస్తే ఎన్నడూ కదల్చబడమని తెలియజేస్తాం. విత్తబడిన మాటలు మా హృదయాలను కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.